జరిగిన పరిణామాలు మనం ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేస్తుండటం కాదు, మీడియాలో ఉన్నాం కాబట్టి అవగాహన ఉంటుంది. నేను చాలాసార్లు ప్రస్తావించా. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి నాడు జరిగిన ప్రయత్నమే రాష్ట్ర విభజనకు కీలకమైనటువంటి కారణం. తెలంగాణ ఉద్యమాన్ని 2009 తర్వాత చల్లార్చాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ఎందుకు? ఒక ప్యాకేజీ ఇచ్చేద్దాం అనుకుంది. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజో అట్లాంటి ఒక ప్యాకేజీ తెలంగాణకి ఇచ్చేసి దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కీలకమైన పదవులు ఇచ్చేసేసి చేద్దాం అనుకుంది. దానికి తగ్గట్టుగా ప్రకటిద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆపుకొచ్చారు. ఇప్పుడే చల్లారుతున్నటువంటి మళ్ళీ రెచ్చగొట్టేటటువంటి పరిస్థితి అవుతుంది అన్నట్టు కొద్ది రోజులు టైం తీసుకుందాం. ఈలోపు జగన్ వ్యవహారం పీక్ స్టేజ్కి వెళ్ళింది. అక్కడ రాష్ట్ర విభజన జరిగితే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణ డివైడ్ అయిపోతే ఇక జగన్కి సీన్ ఉండదు. ఇది నాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కేకే లాంటి వాళ్ళు, డిఎస్ లాంటి వాళ్ళు చెప్పినటువంటిది. దాంట్లో అధిష్టానానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అప్పుడు కాపులకి అవకాశం వస్తుంది, తమకు అవకాశం వస్తుంది, లేదా రెడ్లకు వచ్చిన అప్పుడు ఉన్నటువంటి జైపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కూడా అదే ఆశించారు. ఈవెన్ అలా కోరుకున్నటువంటి మధు యాష్కి కానీ మన వి హనుమంతరావు ఇట్లాంటి వాళ్ళు అధిష్టానంతో చెప్పిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి సామాజిక వర్గాలకు వస్తున్నటువంటి ఉద్దేశంతోనే చెప్పారు. సీన్ కట్ చేస్తే దాంట్లో భాగంగానే తెలంగాణ విభజన జరిగింది. జగన్ని దెబ్బ కొట్టడం కోసం ఇది చేశారన్నట్టు నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా. ప్రత్యక్షంగా అక్కడ చూశాం కాబట్టి ఆ వ్యవహారాలకు సంబంధించి. ఇప్పుడు తాజాగా చింతామోహన్ సీనియర్ మోస్ట్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో, ఈ దఫా కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి తిరుపతి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన వరుసగా 2014, 19, 24 ఓడిపోయినటువంటి. అంతకుముందు వరుసగా గెలుస్తూ వచ్చినటువంటి ఆయన చాలా సీనియర్ మోస్ట్. ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విభజించడానికి ముఖ్య కారకులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిలే కారకులని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఈ విభజన జరిగేది కాదు. ఇది ఆయన చెప్పింది. నేను చెప్పింది కూడా అదే విషయం.